ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ప్రత్యూష మా హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ప్రత్యూష అడ్మిట్ చేసిన తర్వాత 23rd ఈవినింగ్ 8 o'clock అట్లా నాకు కాల్ వచ్చింది. నేను వెళ్ళిన పాపను చూడనీయలేదు, నన్ను ఒక 2 hours చూడలేదు. ఇది జగమెరిగిన సత్యం. 24 ఏళ్ల నుంచి ఇదే చెప్పుకుంటున్నా, చెప్తూ ఉన్నా. బయటనే ఉన్నాను. ఆఫ్టర్ 10:30, 11 o'clock నన్ను లోపలికి వెళ్ళి పంపించారు. జస్ట్ 10 feet, ఒక 100 ఒక ఏమంటారు సార్ 10 feet దూరంలో, అంత దూరంలో ఉంటుంది పాప. ఈడ నిలబెట్టారు నన్ను, నా కొడుకును నిలబెట్టి చూడమ్మా అన్నారు. అప్పటికేంది ఈడో మాస్క్ వేశారు, ఈడొక గ్రీన్ కలర్ క్యాప్ కట్టారు, ఒక గ్రీన్ కలర్ చెద్దరు కప్పేశారు. పైన ఒక పెద్ద ఎక్విప్మెంట్ ఉంది, బాక్స్ లాగా. బెడ్ మీద పడుకోబెట్టారు. కళ్ళు మూసుకొని ఉంది. దూరంగా నిలబడ్డా. నేను వెళ్తే ఆపదలో ఉన్నా ఏ బిడ్డకైనా తల్లి దగ్గరికి వెళ్ళాలని ఉంటుందా, ఉండదా సార్? మీరు హ్యుమానిటీ గ్రౌండ్స్లో చెప్పండి సార్, లీగల్గా వదిలిపెట్టండి. హ్యుమానిటీ గ్రౌండ్లో అప్పుడు నా మానసిక స్థితి ఎట్లుంటుంది సార్? నా మానసిక స్థితి, మానసిక క్షోభ ఎట్లుంది? ఏమైంది నా బిడ్డకనే ఉంటుంది. దగ్గరికి వెళ్ళొద్దంటారు, ముట్టుకోవద్దంటారు, చూడొద్దంటారు, దూరంగా ఉండి నిలబడి చూడమంటారు. అక్కడనే ఇది ఒక పెద్ద హాలులాగా ఉంది సార్. ప్రత్యూషను అక్కడ సెంటర్లో పడుకోబెట్టారు. పక్కన ఒక రూమ్ ఉంది. రూమ్లో సిద్ధార్థ రెడ్డి ఇద్దరు పాయిజన్ తీసుకుంటారని చెప్తున్నారు అందరూ. ఇప్పుడు నా వర్షన్ కాదు, వాళ్ళ వర్షన్ ఏంటంటే ఇద్దరు పాయిజన్ తీసుకున్నారు. సిద్ధార్థ రెడ్డి పాయిజన్ తీసుకున్నారు, ప్రత్యూష పాయిజన్ తీసుకున్నారు. సిద్ధార్థ రెడ్డి దగ్గర మోర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మదర్, ఫాదర్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏమో ఆయన దగ్గర కూర్చొని ధైర్యం చెప్తారు. నా బిడ్డ దిక్కులేని దానిలాగా పెట్టింది సార్, నేను పోవద్దా, దగ్గర పోవద్దా, ముట్టుకోవద్దా, ఇట్లా టచ్ చేస్తే ఎంత ధైర్యం వస్తుంది సార్? ఆపదలో ఉన్నప్పుడు, ఒక బాధలో ఉన్నాం, వచ్చేవారు మనం ఇట్లా పట్టుకుంటే మనకు ఎంతో ధైర్యం వస్తుంది. అసలు ఆ ధైర్యం ఏది ఇవ్వనీయలేదు, నన్ను టచ్ చేయనీయలేదు, నా పోనీయలేదు. ఒక్క నిమిషం ఓన్లీ వన్ మినిట్ సార్ అక్కడ నిలబడ్డా. ఏడుస్తూ చూస్తున్నా, దగ్గరికి పోవాలని కొట్టుకుంటుంది మనసు, పోనివ్వరు. మీరు వెళ్ళొద్దమ్మా అంటారు డాక్టర్ గారు. అంటే మా పరిస్థితి చెప్తున్నాం సార్. అక్కడ మా పరిస్థితి ఎట్లాంటిది అన్నది అర్థమవుతుంది మీకు. దిక్కుతో చింతిస్తులో ఉన్నాం మేము. అప్పుడు వాళ్ళకి బిడ్డని హ్యాండ్ ఓవర్ చేసినా సార్, నేను బిడ్డని అమ్మేసినా, బిడ్డని నేను అడ్మిట్ చేసినా. నేను అడ్మిట్ చేయలేదు కదా, ఎవరు అథారిటీ ఇచ్చింది అక్కడ అడ్మిట్ చేయడానికి? ఫస్ట్ నాకు కాల్ చేయాలి, ఇక్కడ ఉంచుతారా లేదని నన్ను అడగాల. ట్రీట్మెంట్ ఎట్లా స్టార్ట్ చేసిన మీరు? అయిపోయింది సార్. నాకు అప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ అంటే ఇంత ఎక్స్పీరియన్స్ లేదు సార్. అప్పుడు నేను మిడిల్ క్లాస్ లేడీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నా క్యూట్ ఫ్యామిలీ, నేను అంతవరకే ఉన్నాను సార్. కాబట్టి నాకు ఇవన్నీ తెలియదు. అప్పుడు ఏమైంది అనే పరిస్థితుల్లోనే ఉన్నా. ఆ రాత్రి